ఈరోజు పొద్దున ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో 15 లక్షలు మోసం చేసిన పొదుపు సంస్థ మీద బాధితులు ఫిర్యాదు చేశారు. నందిని పొదుపు సంస్థ పేరుతో సింగరాయకొండ, జరుగుమల్లి, ఉలవపాడు మండలాలకు చెందిన సుమారు 1500 ఎస్టీ కుటుంబాల నుంచి వారానికి 100 చొప్పున పొదుపు పేరుతో కామంచి కోటి అనే వ్యక్తి డబ్బు వసూలు చేశాడు. అతడు చనిపోగా భార్య నందిని వసూళ్లు కొనసాగించింది. 4 ఏళ్లుగా తమ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సుమారు 500 మంది సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నువ్వు ఎస్ఐ గారి ముందైనా సార్ ఇదిగో నేను ఇంత కట్టుకోగలను చేయగలను చెప్పి సార్ అడుగుతుంది అని చెప్పి సమాధానం చెప్పేమన్నా నువ్వు ఎస్ఐ గారి ముందైనా సార్ ఇదిగో నేను ఇంత కట్టుకోగలను చేయగలను చెప్పి సార్ అడుగుతుంది అని చెప్పి సమాధానం చెప్పేమన్నా